ఈ దేశంలో పట్టభద్రులకి, ఆస్తుల నుండి ట్యాక్స్ పే చేసేవారికి, ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఓటు ఉండాలి అన్నారు. ఈ అహంకార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి వయోజనులందరికీ ఓటు హక్కులు సాధించారు. ఒక మనిషికి ఒక ఓటు, అది ఉండబట్టే మనలను మనుషులుగా చూస్తున్నారు. కొన్నైనా ఫలాలను అందిస్తున్నారు. 5 ఏళ్లకు ఒక్కసారైనా పలకరిస్తున్నారు. అలాంటి పవిత్రమైన ఓటును మీరు అమ్ముకుంటే బానిసత్వం, దానిని నమ్ముకుంటే అధికారం. నేను కోరుకున్నది కుల నిర్మూలన మాత్రమే కాదు, రాజ్యాధికారం. అందుకు 85% ఉన్న బహుజనులంతా ఏకం కావాలి. మైకులు, పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తుంది. రాజ్యాంగం రాశాడు, అంటరానితనంపై పోరాడాడు అని. అది విని విని విసుగెత్తి మీ దగ్గరకు వచ్చారు ప్రజలారా. రాజ్యాంగం అంటే మనువాదం కాదు. రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన గౌరవాలు, విద్య, వైద్యం, ఉపాధికి రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, సంఘ స్వేచ్ఛ. రాజ్యాంగం ముందు అందరూ సమానం. ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పరిపాలన. విశ్వాసాలు వ్యక్తిగతాలు. పాలనలో మతానికి స్థానం లేదు. అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి. కులం పేర, మతం పేర ఆధిపత్యానికి తావివ్వనిదే ఈ రాజ్యాంగం. భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగ స్ఫూర్తి. మతపరంగా, భాషాపరంగా ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో